హలో ఫ్రెండ్స్, ఏపీలో ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాల అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు సరైన ప్లేస్కి వచ్చారు. ఇది ఏపీ స్కీమ్ అప్డేట్ ఛానల్. ప్రభుత్వం ఇచ్చే ప్రతి అప్డేట్ను సులభంగా మీకు అర్థమయ్యేలా తెలియజేస్తాం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయానికి గురించి మాట్లాడుకుందాం. ఏపీ రేషన్ కార్డులో కొత్త సభ్యులను ఎలా చేర్చుకోవాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. రేషన్ కార్డులో ఎందుకు పేరు చేర్చాలి? రేషన్ కార్డులో పేరు ఉంటేనే ప్రభుత్వ పథకాలు, రేషన్ బియ్యం, నిత్యావసరాలు అందుతాయి. ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డులో కొత్త పేర్లు చేర్చడానికి అవకాశం ఇచ్చింది. కాబట్టి వెంటనే మీ కుటుంబంలో ఉన్న కొత్త సభ్యుల పేర్లను చేర్చుకోండి. ఏ సందర్భాల్లో పేరు చేర్చవచ్చు? కొత్తగా పుట్టిన పిల్లలు, మీ పిల్లల బర్త్ సర్టిఫికెట్ ఉంటే చాలు. పెళ్లైన మహిళలు, మీ కోడలిని మీ రేషన్ కార్డులో చేర్చుకోవచ్చు. దీనికోసం మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదు. కానీ వారి ఆధార్ కార్డులో భర్త పేరు ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయానికి. దరఖాస్తు చేయడానికి ఏ డాక్యుమెంట్లు కావాలి? సింపుల్. కొత్తగా పేరు చేర్చే వారి బర్త్ సర్టిఫికెట్, పిల్లలకైతే లేదా ఆధార్ కార్డు, పెళ్లైన మహిళలకైతే భర్త పేరు మారినది. మీ రేషన్ కార్డు జిరాక్స్, మీ కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డుల జిరాక్స్. అప్లికేషన్ ఫారం, ఇది సచివాలయంలో ఇస్తారు. ఎక్కడ దరఖాస్తు చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది? అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయానికి, ఇది మీసేవ లేదా వాట్సాప్లో కుదరదు. మీరు నేరుగా మీ గ్రామంలో లేదా వార్డులో ఉన్న వార్డు సచివాలయంకి వెళ్ళాలి. అక్కడ ఉన్న డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డ్ సెక్రటరీని కలవండి. ఈ ప్రక్రియకు అయ్యే ఖర్చు కేవలం రూ. 24 మాత్రమే. అంతే. ఎవరికీ అదనంగా డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. ఈ ప్రాసెస్ ఎంత టైం పడుతుంది? దరఖాస్తు చేసిన తేదీ నుండి 21 రోజుల్లోపు మీ పని పూర్తవుతుంది. ఈ 21 రోజుల్లో మీ అప్లికేషన్ని సచివాలయం అధికారులు, ఆ తర్వాత రెవెన్యూ అధికారులు, చివరగా తహసీల్దార్ గారు పరిశీలించి ఆమోదం తెలుపుతారు. అంతా ఆన్లైన్లో జరుగుతుంది. ఈకేవైసీ అంటే ఏంటి? ఎలా చేయాలి? ఈకేవైసీ అంటే కొత్తగా చేర్చే వారి వేలిముద్ర లేదా ఆధార్ ఓటీపీ ద్వారా వివరాలు సరిచూడటం. సచివాలయంలోనే బయోమెట్రిక్ యంత్రం ఉంటుంది. దానిపై వేలిముద్ర వేస్తే చాలు, ఈకేవైసీ పూర్తవుతుంది. అన్నీ సరిగ్గా ఉంటే మీ దరఖాస్తు ఆటోమేటిక్గా ఆమోదం పొందుతుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.